జగన్మోహన్ రెడ్డి మాజీ రైట్ హ్యాండ్ వైసీపీ నెంబర్ 2 విజయసాయి రెడ్డి మళ్లీ వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. కానీ ఆయన ఒక్కటే షరతును జగన్ వద్దకు పంపుతున్నారు. అదే కోటరిని దూరం పెట్టడం. విజయసాయి రెడ్డి ప్రత్యేక వ్యూహంతో ఉన్నారని ఆయన మాటల్ని బట్టి అర్థమైపోతుంది. ఇప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డిపై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు. తనను నమ్మటం మానేశారు కాబట్టి తాను దేవుడిగా భావించి పూజలు చేయటం లేదని, కానీ తనకు జగన్ అంటే ఎంతో అభిమానం ఉందని చెప్పుకునేందుకు ఎప్పుడు అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. తనపై సోషల్ మీడియాలో ఎక్కడో ఏదో ప్రచారం జరుగుతోందని తరచూ ట్వీట్లు పెడుతున్నారు. అందులో జగన్ పై అభిమానాన్ని వ్యూహాత్మకంగా బయటపెడుతున్నారు. జగన్ గురించి చాలా విషయాలు విజయసాయి రెడ్డి చెబుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన తాజాగా ట్వీట్లు పెట్టారు. తాను వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ జగన్ గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదని, దర్యాప్తు సంస్థలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ లో A1 రాజ్ కేసిరెడ్డి గురించే చెప్పానన్నారు. ఇతర కేసుల వ్యవహారాల్లోనూ జగన్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని, కోటరీనే తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని అంటున్నారు. కోటరీనే రెచ్చగొట్టి తనను జగన్ కు వ్యతిరేకమయ్యేలా చేస్తోందని, ఇలా చేయటం వల్ల కోటరీకి ఏం లాభం వస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయిన విజయసాయి రెడ్డి రాజకీయాలతో సంబంధం లేని రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేదంటూనే మళ్లీ జగన్ అభిమానం కోసం ప్రయత్నిస్తున్నారు. కోటరీ వల్ల జగన్ రెడ్డి పూర్తిగా నష్టపోతున్నారన్న అభిప్రాయాన్ని ఆయనకు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తాను లేకపోవడం వల్ల జరిగే నష్టాన్ని కూడా జగన్ కు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడున్న కోటరీని ఇలా ప్రోత్సహిస్తే తనను రెచ్చగొట్టి వారు జగన్ కు వ్యతిరేకంగా నిజాలు చెప్పిస్తారన్న ఓ హెచ్చరికను కూడా మెల్లగా విజయసాయి రెడ్డి పంపుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన సందేశంగా వెళ్తోంది. విజయసాయి రెడ్డి కోటరీని దూరం చేసి తాను దగ్గరవ్వాలని అనుకుంటున్నారు. కోటరీ దూరం అయితే ఆటోమేటిక్ గా విజయసాయి రెడ్డే జగన్ రెడ్డికి ఆప్షన్. ఇప్పుడు జగన్ ఆ కోటరీ మాయలో ఉన్నారు. కానీ ఆయనలో సందేహాలు, అనుమాన బీజాలు పడితే ఆ కోటరీని తరిమేయడానికి ఎక్కువ కాలం పట్టదు. అలాంటిది ప్రారంభమైందని విజయసాయి రెడ్డి నమ్ముతున్నారు. అందుకే జగన్ రెడ్డి మైండ్ సెట్ తెలుసు కాబట్టి దానికి తగ్గట్లుగా రాజకీయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక సమస్యల్లో ఉన్నారు. వాటికి కోటరీనే కారణమని నమ్మితే, విజయసాయి రెడ్డి తనకు చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటే ఆయనకు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరిచినా ఆశ్చర్యముండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.